చికెన్ షాప్ పోయి అన్న ఫ్రెష్ చికెన్ 2 కేజీలు కొట్టు. మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. చికెన్ మంచిగా ఉండాలే చెప్తున్నా చూడు. ఆ ముసలి కోళ్ళు గుడ్లు పెట్టి పెట్టి తోలు ముడతలు పడ్డ కోళ్ళని మాత్రం అస్సలు కోయకు, మంచిగా ఉండే, నేను ముందుగానే చెప్తున్నా అని అడుగుతాం. కానీ ఆ కోళ్ళు ఏం దాన తింటున్నాయో తెలుసునా? మేము వార్తలు చెప్తాం కానీ వామ్మో రేపు రేపు కోడిగుడ్లను కూడా కల్తీ చేస్తుండొచ్చురు గీ ఫాల్తుగాళ్ళు. అయితారం వచ్చిందిలా మార్కెట్కి పోయి మంచిగింత చికెన్ తెచ్చుకొని కమ్మగా తినేందుకు తయారున్నారులే. తిందురుగాన్ని మీకు ముఖ్యమైన ముచ్చట చెప్పాలి. కోళ్ళు జల్దిన బలుస్తందుకు ఏం దాన పెడుతుండ్రో మీకెరికేనా? గవన్నీ మాకెందుకు, కిలోకు 4 లెగ్ పీసులు వస్తున్నాయా లేవా, అస్తే చాలు అని అనుకుంటాం కదా. కానీ తౌడు, ఉష్కే, గ్యాస్ నూనె కలిపితే కోళ్ళ దాన తయారైతుంది. కావాలంటే ఈ గోధం చూడుండ్రి, బస్తాలకు బస్తాలు తయారైతున్నాయి. ఎప్పుడు బయటికి పోదామని పట్నం శివర్ల బాలాపూర్ కడ నడుస్తుంది గీ దందా. రైస్ మిల్లులకెళ్ళి తౌడు, రేషన్ డీలర్ తన బియ్యం, గ్యాస్ నూనె వజన్ కోసం సన్నుష్కే తెచ్చి కలిపి బస్తాలు నింపి కోళ్ళపారాలకు సప్లై చేస్తుండ్రు. గజం దూరంగా ఉండంగానే గ్యాస్ నూనె ఆసన గప్పుమంటుంది. గసొంటిది కోళ్ళు ఎట్లా తింటున్నాయో ఏమో పొన్రి. సర్కారిచ్చే రేషన్ బియ్యం బుక్కే భాగ్యం కోళ్ళకు కూడా వచ్చిందన్నట్టు. బర్డ్ ఫ్లూ అసొంటి రోగాలు కోళ్ళకచ్చే బదులు మందిపానాలకు ఎసరు పెట్టిన గిసొంటి లత్కొరగాళ్ళకచ్చినా అయిపోవు. అయినా మనం తినే తిండినే కల్తీ చేస్తుంటే ఇక నోరు లేని జీవాలు ఏం చేస్తే చెప్పుండ్రి. ఎందుకైనా మంచిది మీరైతే చికెన్ జరంత ఎక్కువసేపు ఉడకబెట్టుకొని తినుండ్రి, సరేనా?